కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం అసమర్థత పాలన వల్లే శైలజ అనే బాలిక మృతి చెందిందని బీఆర్ఎస్ నాయకులు యాదగిరి రమేష్ మండిపడ్డారు. గత 11 నెలల కాలంలో దాదాపుగా 43 మంది మరణించడం జరిగిందన్నారు. ప్రభుత్వమే ఇందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద శైలజ ఫ్లెక్సీకి బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో నివాళులు అర్పించి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాంకిడి గిరిజన బాలికల పాఠశాలలో గత నెల 31వ తేదీన కలుషితమైన ఆహారం తిని అనారోగ్యానికి గురై 25 రోజులుగా ఆసుపత్రిలో చావుతో పోరాడి చనిపోయిందన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం రోజున ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరమన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సిద్దిపేట జిల్లా విద్యార్థి విభాగం పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 11 నెలల కాలంలోనే ఈరోజు గురుకుల పాఠశాలలపై కక్ష సాధింపుగా జరుగుతూ ఉన్నది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వాంకిడి పాఠశాలలో కలుషితమైనటువంటి ఆహారం తిని అదే రోజు సాయంత్రం హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటిదాకా 25 రోజుల దాకా వెంటిలేటర్స్ పైన చికిత్స అందించినటువంటి ప్రభుత్వం నిన్న సాయంత్రం తుదిశ్వాస విడడం జరిగింది. మేము ఇది ప్రభుత్వం హత్యగానే భావించడం జరుగుతుంది. 1100 మంది అవస్థకు గురవుతూ ఉన్నారు. మీరు ఇకనైనా సోయి తెచ్చుకొని గురుకుల పాఠశాలలను నిర్వీర్యం చేయొద్దని చెప్పేసి భారత రాష్ట్ర సమితి విద్యార్థి పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. గురుకుల పాఠశాలలో విద్యార్థిని శైలజ మృతి చెందడం పట్ల ఈరోజు బీఆర్ఎస్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే పాపం అన్యం పుణ్యం తెలియనటువంటి విద్యార్థుల జీవితాలతో చెలగాట ఆడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీకు ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి మీ పైన. ఎందుకంటే ఈరోజు విద్యార్థిని ఆత్మహత్యకు మీరే కారణం. అది ఆత్మహత్య కాదు, హత్య అని మేము బీఆర్ఎస్వి తరఫున కొట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే గురుకుల పాఠశాలలో దాదాపు 25 రోజులు వెంటిలేటర్ మీద ఉండి ప్రాణాలతో కొట్టుమిట్టలాడుతూ ఉంటే ఒక్కరోజు కూడా వాళ్ళని వెళ్ళి చూసి పరామర్శించిన దాఖలు కాంగ్రెస్ పార్టీలో లేవు. బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు అక్కడికి పోతూ ఉంటే వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళను అక్రమ కేసులు పెడతా ఉన్నారు. మరి మీరు ఎందుకు వాళ్ళను పరామర్శిస్తలేదు, వాళ్ళ మీద హాస్పిటల్లో వాళ్ళు ఎలా ఉన్నారో కూడా ఎందుకు చూస్తలేరు అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం.